వాసు మరియు డీగో కథ. వాసు 6 సంవత్సరాల తెలివైన అబ్బాయి. వాసుకి డైనోసార్లంటే చాలా ఇష్టం. రోజు ఇంటి వెనుక డైనోసార్ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఒకరోజు మధ్యాహ్నం వాసు ఆడుకుంటూ ఉంటే అతనికి ఒక పెద్ద నీడ కనబడుతుంది. వాసు ఆ పెద్ద నీడ ఏంటా అని పైకి చూశాడు. అతనికి ఒక పెద్ద డైనోసార్ కనబడుతుంది. అది ఎంతో అందంగా ఉంది. వాసుకి అది చిరునవ్వుతో కనిపించింది. వాసు ఎంతో ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ డైనోసార్ వాసుతో, నా పేరు డీగో, నేను నా మిత్రులతో ఆడుకుంటూ దారి తప్పి వచ్చాను అని చెప్పింది. వాసు, నేను నీకు ఇంటికి వెళ్ళేటందుకు సహాయం చేస్తా అని చెప్తాడు. వాసు మరియు డీగో కలిసి అడవిలోకి వెళ్తారు. వారు ఎంతో సంతోషంగా అడవిలో అందమైన చెట్లు, పక్షులు, పాటల మధ్య నడిచారు. దారి మధ్యలో డీగో భయపడుతుంది, కానీ వాసు దానికి ధైర్యం చెప్తాడు. వారు దారి మధ్యలో ఒక వంతెనను దాటాల్సి వస్తుంది. వాసు వంతెనని చూసి భయపడతాడు. డీగో తనపై ఎక్కించుకొని తీసుకొని వెళుతుంది. వాసుకి కొండపైన ఆపిల్ చూసి తినాలనిపిస్తుంది. డీగో ఎత్తుకొని ఆపిల్స్ని వాసుకి అందజేస్తుంది. వాళ్ళు కొండపైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తారు. అప్పుడు వాళ్ళకి ఒక పచ్చటి లోయ కనబడుతుంది. అదే డీగో ఇల్లు. అక్కడ డీగో మిత్రులు తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. డీగో వాసుని కౌగిలించుకొని ధన్యవాదాలు చెప్తుంది. వాసు కొంచెం బాధపడతాడు. అప్పుడు డీగో, నేను నిన్ను మర్చిపోను, అప్పుడప్పుడు వచ్చి నిన్ను తప్పక కలుస్తా అని మాట ఇస్తుంది. వాసు సంతోషంగా ఇంటికి వెళ్తాడు. ఆ రాత్రి వాసుకి డీగో పైన ఎక్కి మేఘాలలో తేలుతున్నట్టు కలకంటాడు. వాసు తనకు ఒక మంచి మిత్రుడు దొరికినందుకు ఎంతో సంతోషిస్తాడు.